అలబక్ష గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది ప్రతి సినిమా ఇండస్ట్రీయే కాదు, ప్రతి ఒక్కరు కూడా, అది ఏ ఇండస్ట్రీ అయినా సరే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వారు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమిస్తారు. కొందరైతే పిచ్చి ప్రేమను చూపిస్తారు. ఇండస్ట్రీ నుంచి ఈరోజు ఈ డిప్యూటీ సీఎం స్థాయి దాకా వచ్చారంటే మాకు చాలా గర్వం అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పకనే చెప్తున్నారు. ఇండస్ట్రీలో కూడా ఆయన చాలామందికి దానాలు చేసిన, గుప్త దానాలు చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఎవరు ఏ కష్టకాలంలో ఉన్నా, అది ఏ ఆర్టిస్ట్ అయినా 24 క్రాఫ్ట్స్కి సంబంధించి ఎవరు ఆపదలో ఉన్నారని ఆయనకి తెలిస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. తను ఒక పెద్ద నటుడుగా కాకుండా ఒక స్నేహితుడిగా, వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా వాళ్ళకి సహాయం చేయటంలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుండేవారు. అందుకే ఆయనకి ఇంతమంది అభిమానులు తయారంటే అది ఊరకనే రాదు. డబ్బిస్తే డబ్బుతో కొనేది కాదు అభిమానాన్ని. అది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు చెప్పినట్టుగా ఈ 10 సంవత్సరాలు ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, అవహేళనలు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. కాబట్టి వాటినన్నింటినీ అధిగమిస్తూ ఆయన ముందుకు సాగిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయక. ఎంతోమంది ఆయన స్ఫూర్తిని తీసుకుని పడ్డా కూడా లేచిన కెరటంలాగా ఆయన ముందుకు దూసుకెళ్లారు. ప్రతి ఒక్కరికి అదే ఆయనలో నచ్చుతుంది. ఎందుకంటే ఒక 2-3 దెబ్బలు తగలటం రాజకీయాలు కొంతమంది వెనకడుగు వేస్తారు, సినీ ఫీల్డ్కి వెళ్ళిపోయి హ్యాపీగా సినిమాలు చేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు ఆయనకి రెమ్యూనరేషన్ వస్తుంది. కానీ వాటిని అన్నిటినీ కాదని, అవేవి కాదని ఆయన ప్రజలకు సేవ చేయాలి, ఒక డెసిషన్ తీసుకున్నారు. నేను ప్రజలకి సేవ చేయాలనే ఇత్తో ఆయన దృక్పథంతో ముందుకు వచ్చారు. అందుకే ఆయన ఆశయం సిద్ధించింది. ఎన్నో ఏళ్లుగా ఆయన కష్టానికి తగ్గ ఫలితం లభించింది. ఈరోజు ప్రజలకి సేవ చేసుకునే అవకాశం లభించింది. అందులో భాగంగానే పెద్ద పెద్ద పదవులు వస్తున్నా కూడా, పెద్ద పెద్ద శాఖలు ఇస్తా అన్న కూడా వద్దంటూనే ప్రజలకి దగ్గరయ్యే ఆయనకి ఇష్టమైన పంచాయతీరాజ్, అటవీ శాఖ, ఇటువంటి శాఖలను ఆయన తీసుకోవటం జరిగింది. ప్రజలకి ఆయన నిజంగానే పవర్ స్టార్. ఈరోజు పవర్ కళ్యాణ్ గారు సమాజాన్ని కదిలించే శక్తి అయ్యారు. ఒక కామన్ మ్యాన్ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి అంటూ సామాన్యులుగా ఆలోచిస్తాడని ఆయన మాటలను తెలుస్తుంది. రైట్, మరో వీరాభిమాని హైపర్ ఆది గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా. నమస్తే ఆదిన్న. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఏంటి సంగతి? ఎక్కడ? ఈరోజు అన్నయ్య బర్త్డే. ఆల్రెడీ అన్నయ్య బర్త్డేకి ఇలాగే జూమ్ మీటింగ్ లోకి వచ్చాం. ఈ రోజు ఆయన తమ్ముడు గారి బర్త్డేకి మళ్ళా గెలిచాం. ఇప్పుడే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు, మీరు చూసే ఉంటారు. సరైన సమయంలో సరైన లీడర్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఆ ఇంట్లో పెద్ద కొడుకుగా నువ్వు ఉండి వాళ్ళకి కావలసిన, వాళ్ళకి అడిగిన పాలన కానీ వాళ్ళ కష్ట నష్టాలు నువ్వు తీరుస్తావని, ఒక నిజమైన నాయకుడిగా, నిబద్ధత కలిగిన నాయకుడిగా నువ్వు ఎదుగుతావని, దీర్ఘాయుష్మాన్ భవ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఆశీర్వదించారు పవర్ స్టార్ గారిని. డెఫినెట్లీ అన్న, ఆయన అన్నట్టే జరుగుతుంది కూడా. ప్రజెంట్ నిజంగానే సరైన సమయానికి సరైన నాయకుడిని ఎన్నుకున్నారు. ప్రజెంట్ ఆయన అవసరం మన రాష్ట్రానికి చాలా 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 అవసరం ఉంది. అది ఆయనకి తెలుసు కాబట్టి అంత బాధ్యతగా వర్క్ చేస్తున్నాడు. గెలిచినప్పటి నుంచి కనీసం ఒక సినిమా వ్యక్తిగా ఇక్కడ ఉన్న హైదరాబాద్ వచ్చి సినిమా వాళ్ళని కూడా కలిసే అంత ఇది కూడా లేదు. కంప్లీట్ ప్రజల కోసమే వర్క్ చేస్తున్నాడు ఆయన. అసలు గ్యాప్ లేకుండా, అంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చెయ్యని, అంటే వారం వారం మళ్ళీ గెలిచిన లీడర్లందరినీ పిలిపించి రివ్యూ తీసుకుని ఎవరేం చేస్తున్నారో కనుక్కోవడం. అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ నియోజకవర్గంలో, వాళ్ళ జనసేన కేంద్ర కార్యాలయంలో అందరూ ఎవరైతే బాధల్లో ఉన్నారో, వాళ్ళకి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ అక్కడికి పిలిపించి వాళ్ళు కనుక్కొని అవి చేయడం, ఇవి నాకు తెలిసి ఇంతవరకు జరగలేదన్న మన రాజకీయాల్లో. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకొక మంచి విషయం ఏంటంటే, అతను ఓడిపోవాలని కోరుకున్న వ్యక్తులకి, అతను గెలవాలని కోరుకున్న వ్యక్తులకి ఇద్దరికీ ఒకేలా న్యాయం చేసే మంచి మనసున్న పొలిటీషియన్ మన పవన్ కళ్యాణ్ గారు అన్న, అందులో తిరుగులేదు. 100% అదన్న. ఎందుకంటే ఈరోజు కూడా మనం చూస్తున్నాం, మన సాక్షిలో 10 ప్రశ్నలు అంటూ, సరే 11 ప్రశ్నలు కూడా అడుక్కోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, మనం దానికి ఏమనలేము. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు. వచ్చి 2-3 నెలలు కూడా కాల. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటికి రావడానికి కూడా 9 నెలలు పడుతుందన్న. వచ్చి కూడా ఆయన 2-3 నెలలు అవుతుంది. కానీ ఈరోజు ఎటువంటి కామెంట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకా తిడుతున్నా కూడా కళ్యాణ్ గారు ఒకటే చెప్పారమ్మా, వాళ్ళు ఓడిపోవటమే పెద్ద శిక్ష, అలాంటి వాళ్ళని కామెంట్ చేసి ఇంకా దాన్ని ఇది చేయొద్దు అని ఒకటి చెప్పారు. ఓడిపోవటమే చాలా పెద్ద శిక్ష, దానికి మించిన శిక్ష ఏమి ఉండదు. అదిగాక ఇంకో మాట కూడా అన్నారు, నేను అవతల పార్టీ మీద పగ తీర్చుకోవడానికి రాలేదు, పనిచేయడానికి వచ్చాను. వ్యక్తిగత కక్షలు ఏం లేవు నాకు అని ఓపెన్ గా చెప్పాడు ఆయన.
అవును. ఆ, కాబట్టి ఆయన పనిలో ఆయన ఉన్నారన్న. ఆయన ఇలాంటి ఎవ్వరి మాటలు పట్టించుకోడు. ఆయన నిరంతరం అదే పనిలో, ఒక రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడో, ఎవరికి సేవ చేద్దామని వచ్చాడో ఆ పనిలోనే ఉన్నాడు. ప్రతి దాని మీద రియాక్ట్ అవుతున్నాడు, ప్రతిదీ సాల్వ్ చేయడానికి చూస్తున్నాడు. చిన్నగా ఏ సమస్య ఆయన చెప్పిన, ఆయన ఏదైతే ప్రచారంలో ఏవైతే చెప్పాడో వాటికి సంబంధించి ఏది కూడా ఆగకుండా ప్రతి దానికి సొల్యూషన్ దొరికేలాగా ఆయన పనిచేస్తున్నాడు. నిజం. గొంతు పెంచడం కాదు, మాట విలువ పెంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే వాన చినుకులు పంటను పండిస్తాయి, కానీ ఉరుములు కాదు. మాట్లాడే ప్రతిసారి ఆలోచించి మాట్లాడటం మంచిదని చాలాసార్లు చెప్పారు అన్నయ్య. అవును 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 అంతే. అసలు ఆయన ఆ 10 సంవత్సరాల జీవితం అనేది ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఇదన్నా. ఎందుకంటే ఉమ్, అంటే మనం జనరల్ గా ఎవడైనా 2 సబ్జెక్టులు పోతేనో ఎగ్జామ్స్ లో సూసైడ్ చేసుకోవాలని ఇలాంటివి చేస్తుంటారు. ఉమ్, అలాంటిది ఒక వ్యక్తి కోట్ల మంది అభిమానులు ఉన్నా కూడా ఉమ్, 2 చోట్ల ఓడిపోయినా నవ్వుతూ నిలబడ్డాడు, అన్ని అవమానాలు భరించాడు, అన్నిటినీ తట్టుకొని ఒక మామూలు సక్సెస్ కాదు, అలాంటి సక్సెస్ ని చూపించాడు. కాబట్టి ఇలాంటి సక్సెస్ ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలన్న. అందులో ఆయన పడ్డ అవమానాలు ఉన్నాయి, ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళని, పిల్లల్ని, భార్యని, ఇలా ఎవరిని వదలకుండా ఎన్ని జరిగినా కూడా అన్నిటికీ నవ్వుతూ నిలబడ్డాడు. నా వ్యూహాన్ని నమ్మండి అని చెప్పాడు, అన్నట్లే చూపించాడు. అంటే నిలబడ్డ 2 చోట్ల ఓడిపోయిన ఒక వ్యక్తి నిలబెట్టిన ప్రతి చోట అందరినీ గెలిపించే స్థాయికి ఎదిగాడంటే అది మామూలు సక్సెస్ కాదండి. 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. దేశంలో ఏ అవును. రాజకీయ పార్టీ కొట్టని రికార్డు సాధించారు. నాకు తెలిసి ఈ వరల్డ్ లో బెస్ట్ క్రికెటర్ ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 100% స్ట్రైక్ ఆయనే. Yes, yes. సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ కూడా లేదు. ఎస్ 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 అన్న. ఎందుకంటే అసెంబ్లీ గేట్ దగ్గరికి కూడా రాలేవు అన్నారు, కానీ అలాంటి వాళ్ళకి అందరికి కరెక్ట్గా సమాధానం చెప్తూ స్మూత్గా వెళ్ళిపోయారు. మాటలతో కాకుండా చేతలతో. ఎవరైతే రాలేరు అన్నారో వాళ్ళెవరో లేరు అక్కడ, ఆయన వచ్చాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మోదీ గారు అన్నారు కదా, పవన్ అంటే పవన్ కదా, ఒక తుఫాన్ అని ఆయనే అన్నారు కదా స్టేజ్ మీద. అవునవును. అసలు ఇంకా అది చెప్పాను కదన్నా, రాజకీయం అనేది ఉన్నంతకాలం ఇంకా కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఎవరికి ఉండదు. అంటే అలాంటి సక్సెస్ ఇండియాలోనే అలాంటి సక్సెస్ లేదు. అలాగే గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కళలను నెరవేర్చడం కోసమే నేను ఈ పంచాయతీ రాజ్ కానీ అటవీ శాఖ ఇలాంటి శాఖలను తీసుకున్నాను, నేను వాటన్నిటినీ ఒక రూపుకు తీసుకొస్తానని ఆయన అంటున్నారు. అది తప్పకుండా సాధ్యమవుతుంది. మనం చూడగలమా అదంతా రాబోయే కాలంలో? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఆయన అన్నాడు అంటే దాన్ని ఎంత పట్టుదలతో చేస్తారంటే అది ఖచ్చితంగా మీ ఈ 5 years లో ఆయన తీసుకున్న ప్రతి శాఖలో మీరు ఆ మార్పులు చూస్తారు. అందరూ కూడా మెచ్చుకుంటారు. ఇది కదా మేము కోరుకుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అదైతే షూర్ అని, అందులో డౌటే లేదు. అదే ఒకటి ఏంటంటే, సినిమాలు కాదు నాకు ప్రజాసేవ ముఖ్యమని ఒక బాంబు పేల్చారు అన్నయ్య. అంటే ఉన్న సినిమాలు